ఉత్తరప్రదేశ్ రాజధాని నగరమైన లక్నో పార్లమెంటరీ స్థానంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్కు పోటీగా శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా బరిలోకి దిగుతుండటంతో లక్నో రాజకీయం రసకందాయంలో పడింది. ఎస్పీలో చేరిన సిన్హాను వెంటనే ఈ చారిత్రక నగరంలో పోటీకి దింపాలని ఆ పార్టీ నిర్ణయించింది. సామాజిక వర్గ సమీకరణాల రీత్యా చూసినా లక్నోలో రాజ్నాథ్ పూనం సిన్హా పోరు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. భాజపాకి కంచుకోట లాంటి లక్నో చారిత్రక నగరంలో సార్వత్రిక పోరు ఆసక్తికరంగా మారుతోంది. 1999 నుంచి 2009 వరకు భాజపా దిగ్గజం అటల్ బిహార్ వాజ్పేయి లక్నో నుంచే పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. దాదాపు 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో రాజ్నాథ్ సింగ్ 2,80,000కు పైగా మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి రీటా బహుగుణ జోషిపై ఘన విజయం సాధించారు. బీఎస్పీ 3వ స్థానంలో, ఎస్పీ 4వ స్థానంలోనూ నిలిచాయి. ఈసారి బీఎస్పీతో పొత్తులో భాగంగా ఈ సీటు ఎస్పీకి దక్కింది. రాజ్నాథ్ సింగ్ ఈ ఎన్నికల్లోనూ ఇక్కడ నుంచే మరోసారి బరిలో దిగుతున్నారు. మంగళవారం ఆయన అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. భాజపా ఈ కంచుకోటపై కన్నేసిన సమాజ్వాదీ పార్టీ తగిన అభ్యర్థి కోసం కొంతకాలంగా వెతుకులాటలో ఉంది. నామినేషన్ దాఖలకు ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో ఆ పార్టీకి శత్రుఘ్న సిన్హా భార్య పూనం సిన్హా రూపంలో అభ్యర్థి లభించారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ సమక్షంలో పూనం ఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా భాజపాతో దాదాపు 3 దశాబ్దాల బంధాన్ని వదులుకుని గత వారమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నేపథ్యంలో ఆయన భార్య పూనం సమాజ్వాదీ పార్టీలో చేరడం అందరి దృష్టిని ఆకర్షించింది. పూనం సిన్హా తమ పార్టీ తరపున లక్నో నుంచి పోటీ చేయబోతున్నారని, ఈ నెల 18న నామినేషన్ దాఖలు చేస్తారని ఎస్పీ సీనియర్ నేత రవిదాస్ మల్హోత్రా ప్రకటించారు. కాంగ్రెస్ లక్నో నుంచి తమ అభ్యర్థిని నిలబెట్టబోదని తాము ఆశిస్తున్నామని, భాజపా అభ్యర్థి రాజ్నాథ్ సింగ్ ను ఓడించేందుకు సహకరించాలని మల్హోత్రా విజ్ఞప్తి చేశారు. పూనం చేరికను స్వాగతించిన ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ఔన్నత్యాన్ని పూనం మరింత పెంచుతారని ఆశిస్తున్నామన్నారు. देखिए, मैं बधाई देना चाहता हूं पूनम जी को कि उन्होंने समाजवादी पार्टी की सदस्यता ली है, और अच्छा ये है कि डिम्पल सांसद जो खुद चुनाव में लड़ रही हैं उन्होंने सदस्यता दिलाई है. हमें उम्मीद है कि पार्टी की नीतियों को और कार्यक्रमों को आगे बढ़ाएंगे. ప్రత్యర్థి ఎవరన్న విషయాన్ని తాను పట్టించుకోబోనని, బలంగా పోరాడతానని ప్రకటించడం ద్వారా పూనం సిన్హా అప్పుడే సమరశంఖం పూరించేశారు. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా అంతే ఘాటుగా బదిలిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎవరో ఒకరు పోటీ చేయాలి కదా, సగౌరవంగానే తమ పోరాటం ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. किसी न किसी को आना ही चाहिए चुनाव के मैदान में. जो भी चुनाव के मैदान में आएगा चुनाव लड़ेंगे और पूरी शालीनता के साथ, और जो तहजीब जो यहाँ की एक बहुत बड़ी लखनऊ की एक पूंजी है, धरोहर है, उस तहजीब को भी हम कायम रखेंगे. कोई अभद्रता नहीं होनी पाएगी. पूरी तरह से शालीनता के साथ ही चुनाव लड़ा जाएगा. లక్నో నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న కాయస్థ, సింధీ ఓటర్లను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ ఈ స్థానంలో పూనం సిన్హాను బరిలోకి దింపుతోంది. పూనం సింధీ సామాజిక వర్గానికి చెందినవారు కాగా ఆమె భర్త శత్రుఘ్న సిన్హా కాయస్థ సామాజిక వర్గానికి చెందినవారు. లక్నోలో 4 లక్షలకు పైగా కాయస్థలు, 1,30,000 సింధీ ఓటర్లు ఉన్నారు. వీరికి తోడు 3.5 లక్షల ఓటు బ్యాంకు ఉన్న ముస్లింలు కూడా తమకే మద్దతిస్తారని ఎస్పీ విశ్వసిస్తోంది. అయితే ప్రత్యర్థులు ఆమెపై స్థానికేతరురాలు అనే ముద్ర వేసే అవకాశం కూడా ఉంది. లక్నో పార్లమెంటు బరిలో కాంగ్రెస్ అభ్యర్థిని నిలపవద్దన్న సమాజ్వాదీ పార్టీ విజ్ఞప్తిని హస్తం పార్టీ మన్నించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇటీవలే తమ పార్టీలో చేరిన కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా కోసం కాంగ్రెస్ ఈ త్యాగం చేసే అవకాశాలున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపితే ఓట్ల చీలిక ద్వారా రాజ్నాథ్ సింగ్ లాభపడతారన్న అంశం కూడా కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రభావితం చేయవచ్చు. లక్నో పార్లమెంటరీ నియోజకవర్గంలో మే 6న పోలింగ్ జరగనుంది.